బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పౌర్ణమి ధ్యానం మూడో రోజులో ఉన్నాం మనం. ఈ పౌర్ణమి ధ్యానం మనం నిన్న చెప్పుకున్నట్లుగా అనేక రంగాలున్నాయి. విద్యారంగము, వైజ్ఞానిక రంగము, ఆధ్యాత్మిక రంగము, మతము, ఆర్థిక రంగం, రాజకీయ రంగం, కళలు. ఈ అన్ని రంగాల్లో ఆ పరమ గురువుల నుంచి ఈ భూమి మీదకి అనేక సందేశాలు, సమాచారం అనేది నిరంతరం అందించబడుతూ ఉంటుంది. ఆ యొక్క సమాచార వినిమయం మనకున్నటువంటి ఈ యొక్క శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో చక్రాలంటాం మనం. అక్కడున్న గ్రహాలతో అనుసంధానమై ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఈ ప్రపంచంలోకి, విశ్వంలోకి అందించుతుంది. ఇది ఆ యొక్క అనంతమైన శక్తి పరమ గురువులు, అలాగే శంబాల అక్కడి నుంచి ఒక సామూహికమైనటువంటి చైతన్యం ద్వారా ఆ జ్ఞానం అనేది భూమి మీదకి అందించబడుతుంది. ఆ భూమి మీదకి మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఆ యొక్క శక్తి మళ్ళీ మన ద్వారా ఈ విశ్వం మానవాళికి అందించబడుతుంది. అంటే ఒక గ్రూప్ మెడిటేషన్ ద్వారా. సామూహిక ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమయాల్లో. ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది ఒక సామూహిక ఒక కొవ్వొత్తి పెట్టామనుకోండి, కొంత పరిధి వరకే ఆ వెలుతురొస్తుంది. అలాగే అనేక కొవ్వొత్తులు పెట్టినప్పుడు ఎక్కువ శక్తి, ఎక్కువ కాంతి ఎలాగైతే వస్తుందో, అలాగే ఆ అనంతమైన శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక సమూహం గావాలి. ఈ సామూహిక ధ్యానం అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికంగా మనం సామూహికంగా కూర్చొని ధ్యానం చేయడం అనేది ఒకటి. లేదు మనం రకరకాల మాధ్యమాల ద్వారా ఒక సమయాన్ని కేటాయించుకొని, ఆ సమయంలో అందరూ కలిసి గ్రూప్ మెడిటేషన్ జేయడం. ఒక జూమ్ ద్వారా, తర్వాత గూగుల్ ద్వారా ఇలా రకరకాలుగా లేదా గ్రూప్ కాల్స్ ద్వారా అనుకోని మనం ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అంతా సామూహికంగా ధ్యానం చేయడం అని చేయడం అనేది రెండో పద్ధతి. మరి ఇంకొక పద్ధతి ఉంది. సపోజ్ మనము సమూహం లేదు మన దగ్గర. మనం సింగిల్‌గా ఒకళ్ళు ఇద్దరు ఉన్నాం. అప్పుడు ఈ సమయంలో, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళతో నేను అనుసంధానం గావాలి. అది గూడా సామూహిక ధ్యానం కింద. అంటే వాళ్ళెవరో తెలీదు మనకి. ఇప్పుడు మనం ఒక గ్రూప్‌గా జేయొచ్చు, సింగిల్‌గా జేయొచ్చు. అలాగే అనేక గ్రూప్‌లు గూడా ప్రపంచం అంతా చేస్తూ ఉంటారు ఆ సమయంలో. వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడం. ఎప్పుడూ ఆ పరమ గురువులు ధ్యానం జేస్తూ ఉంటారు ఈ సమయాల్లో. కాబట్టి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. ఈ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పౌర్ణమి రోజుల్లో వచ్చే అనంతమైన శక్తిని ఈ భూమి మీదకి ఒక ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడుతుంది. ఆ సామూహిక శక్తి అనేది. ఆ సమూహం ద్వారా చేసినటువంటి ధ్యాన శక్తి ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడి, అది విశ్వమానవాళికి ఉపయోగపడుతుంది. ఇది ఒక్కొక్క నెలలో ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. దాని యొక్క లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ మేష పౌర్ణమి అంటే మార్చి నెలలో వచ్చే పౌర్ణమి. మార్చి 20 నుంచి ఏప్రిల్ మధ్యలో వచ్చే పౌర్ణమిని మేష పౌర్ణమి అంటారు. ఆ సమయంలో పునరుద్ధానం ఒక మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక జీసస్ క్రైస్టు ఆయన యేసుక్రీస్తుగా పరిణామం చెందాడు. పునరుద్ధానం చెందాడు మళ్ళీ సిలువ వేసిన తర్వాత. అలాగే సిద్ధార్థుడుగా జన్మ తీసుకున్నటువంటి గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడుగా రూపాంతరం చెందాడు. పునరుద్ధానం చెందాడు. అలాగే ఓషో, రజనీష్‌గా జన్మ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఓషోగా ఆయన పునరుద్ధానం చెందాడు. పత్రిజీ, సుభాష్ పత్రి మరి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక వ్యక్తిగా జన్మ తీసుకొని ఒక మహాశక్తిగా రూపాంతరం చెందడం. ఇది ఈ మేష పౌర్ణమి సమయంలో జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తిలోనూ జరుగుతుంది. ఈ సమయంలో మనం ఆ శక్తిని భూమి మీదకి అది ప్రేమ శక్తి. మేష పౌర్ణమి మనకు ఈ భూమి మీదకి ఉత్పన్నం చేసేది ఆ విశ్వం నుంచి భూమి మీదకొచ్చేటువంటి శక్తి ప్రేమ శక్తి. ఆ ప్రేమ విశ్వ మానవాళి పైన అన్‌కండిషనల్ లవ్. ఆ శక్తిని మనం తీసుకోవాలి.
ఇది అంతా ఈ భూమండలం అంతా ఈ రంగాలన్నిటికి విశ్వ మానవాళికి ఏవైతే ఉపయోగపడుతున్న విద్యారంగం మన కుటుంబంలో మనము ప్రేమతో వాళ్ళకి కావాల్సినయన్నీ సమకూరుస్తాం. అలాగే ఆధ్యాత్మిక, రాజకీయ ఆహ్, మార్గాల్లో ఉండేటువంటి నాయకులు విశ్వమానవాళి అందరినీ గూడా ప్రేమతో ఆ ప్రజలకు సహకారం అందించాలి. ఆ ప్రేమనేది లేకపోతే ఆ సహకారం అందించబడదు. కాబట్టి మన కుటుంబం ఎలాగో ఈ ప్రపంచంలో వసుదైక కుటుంబం అలాగే అనే ఒక శక్తి వాళ్ళకు వెళ్తే అందులో మార్పులు జరుగుతాయి. అలా విద్యారంగము, విజ్ఞాన రంగం, విజ్ఞానం అంటే టెక్నాలజీ. ఈరోజు డబ్బే ప్రధానంగా లేపోతే నాశనమే ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి విశ్వమానవాళికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆధునికమైన పరిజ్ఞానాన్ని ప్రపంచానికి సులభంగా, సరళంగా, తక్కువ ఖర్చుతో అందించాలి. అది వ్యాపార ఉద్దేశ్యం కాకుండా సేవా మార్గాల్లోకి అవన్నీ అందించబడాలి. అలాగే మతము, రాజకీయం, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రజలందరికీ అందుబాటులో ఉచితంగా అందించాలి. ఎలాంటి ఫీజు లేకుండా ప్రతి వాళ్ళు ఆత్మ, నేను ఆత్మను, అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యం. ప్రతి జీవరాశిలో ఉంది అదే అనే ఒక సత్యాన్ని అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ప్రబోధించాలి. అందరికీ అందుబాటులో తీసుకురావాలి. ఆర్థిక వ్యవస్థ కేవలం కొంతమందికే పరిమితం గాకుండా అందరికీ సామాన్యులు సైతం గూడా ఆ సంపదని అనుభవించే విధంగా ఆహ్, రూపకల్పన జేయాలి. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక రంగం. అలాగే కళలు, కళారంగాలు సరైనటువంటి పూర్వకాలంలో ఒక స్వాతంత్ర సమరంలో కావచ్చు, రకరకాల విషయాల్ని ప్రజలకి కళల రూపంలో, కళల ద్వారా అందించారు. ఆర్ట్స్, డ్రాయింగ్స్ ద్వారా, ఆర్ట్‌ల ద్వారా, నాట్యం ద్వారా, మన నాటికల ద్వారా ఈ యొక్క విషయాలను అందించారు. ఈరోజు ఈ సినిమా రంగం ఒక వయలెన్స్ లేకుండా, హింస అనేది లేకుండా ఆ కళల ద్వారా ఒక సత్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి. సరైనటువంటి మార్గాన్ని ఒక ఆహ్, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చే విధంగా అలాంటి మూవీస్ రావాలి. మనం ఈ మాధ్యమం ద్వారా పీఎంసీ అనే మాధ్యమం ద్వారా మనం సత్యాన్ని ఎలాగైతే ప్రపంచానికి అందిస్తున్నామో, అంటే ఇందులో రూమర్స్ గాని, హింస కానీ, అసత్య ప్రచారాలు గాని ఉండకూడదు. ఒక సత్యమైనటువంటి ప్రచారం, సత్యమైనటువంటి విషయాల్ని మాధ్యమాల ద్వారా మనం అందించాలి. కళల ద్వారా అందించాలి. ఆ కళారంగం అనేది ఆ విధంగా రూపాంతరం చెందాలి. ఈ ఈ మానవాళికి ఈ మానవాళికి అనుసంధానంగా ఉన్న ఇటువంటి ప్రధానమైనటువంటి ఈ 7 రంగాలు ఆ పైలోకాల్లో ఉన్న సప్తమహర్షుల ద్వారా ఆ విజ్ఞానం విశ్వం విశ్వం నుండి అందించబడుతుంది నిరంతరం. అది మేష పౌర్ణమిలో ప్రేమ శక్తి, అలాగే వృషభ పౌర్ణమిలో కాంతి శక్తి, కాంతి, అలాగే మిథున పౌర్ణమి సమయంలో శక్తి ప్రసరణ. అలాగే ప్రతి ఒక్క నెల ఆ యొక్క శక్తులు దాని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో, విజ్ఞానంతో ఈ భూమి మీదకి ప్రవహిస్తున్నప్పుడు, ఈ మానవాళి ప్రతి ఒక్క ధ్యాని ఒక యోగ దీక్షలాగా ఈ 7 రోజుల పాటు ఒక దీక్షతో ఆ యొక్క విశ్వశక్తిని భూమి మీదకి రావాలి. భవిష్యత్తు రోజుల్లో ఇది ఒక ఉత్సవాలుగా జరుగుతుంటాయి. ప్రధానంగా ఈ 3 పౌర్ణమి రోజుల్లో. మొదటి పౌర్ణమి మరి జీసస్ క్రైస్ట్ మనం మేష పౌర్ణమి పునరుద్ధానం అని జెప్పాము. రెండోసారి బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి అని గూడా అంటారు. బుద్ధుడు సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అలాగే మరి మానవాళి క్షేమం, శుభాకాంక్షలు తెలియజేసేటువంటి పౌర్ణమి మిథున పౌర్ణమి. అలా దైవత్వపు లక్షణాలు అనేకంగా ఉంటాయి. కళలు అంటారు. శ్రీరామచంద్రుడు 12 కళలతో ఆయన రూపాంతరం చెందాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు 16 కళలతో ఆయన రూపాంతరం చెందాడు. లక్షణాలు కళలు అంటే. ఎలాగైతే అమావాస్య నుంచి మొదలు పౌర్ణమి వరకు ఎలాగైతే మారుతూ ఉంటుందో, ఆ యొక్క శక్తిని తీసుకున్నటువంటి మానవులు గూడా ఆ విధంగా పరిపూర్ణంగా తయారవ్వాలి. ఆ పరిపూర్ణంగా తయారవ్వడానికి ఈ యొక్క అనంతమైన శక్తి భూమి మీదకొస్తుంది. అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం గాకుండా,
ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో శక్తిని విశ్వమానవాళి కోసం, విశ్వ కళ్యాణం కోసం పనిచేయాలి అనే సంకల్పం. ఈరోజు మూడవ రోజున మనం చేయాల్సిన సంకల్పం ఏంటి అంటే, డెడికేషన్ అండ్ డెసిషన్, అంకిత భావాన్ని కలిగి ఉండాలి. ఆ అనంతమైనటువంటి విశ్వశక్తిని విశ్వ మానవాళి కోసం, విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాను. ఎందుకంటే అది అనంతమైన శక్తి. మన ఇంట్లో పవర్ అయితే 220 వోల్ట్స్ సరిపోతుంది. కానీ పౌర్ణమి రోజుల్లో వచ్చేటువంటి శక్తి అనంతం. అది పవర్ స్టేషన్‌లో ఉండే మెగా వోల్ట్స్‌తో సమానం. అంత డిఫరెన్స్. కాబట్టి ఆ శక్తిని స్వార్థం కోసం ఉపయోగించుకుంటే బర్న్ అయిపోతుంది మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి, మన భావాలు. ఇవన్నీ గూడా శక్తివంతంగా ఉండాలంటే మనం మన కోసం గాకుండా విశ్వ కళ్యాణం కోసం. ఇది ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అనేక రంగాల్లో కృషి చేస్తూ, ఆయా రంగాలకు నాయకత్వం వహించేటువంటి మహనీయులు మరియు గురువుల ద్వారా ఈ శక్తులు ఆయా రంగాల అభివృద్ధి కోసం వినియోగపడతాయి. అంటే ఇప్పుడు మనం ధ్యానం జేయడం వల్ల ఆ శక్తి ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ద్వారా మార్పులు జరుగుతుంటాయన్నమాట. తద్వారా ఈ భూమికి దిగి వస్తున్నటువంటి ఆ నూతన శక్తులు మానవాళికి ఉన్నత చైతన్యపు స్థాయికి చేర్చి గొప్ప స్వేచ్ఛను ప్రసాదిస్తాయి. అందుకే ఈ 3 ప్రధాన పౌర్ణమి కాలంలో పెద్ద సమూహాలు ఏర్పడి ఈ శక్తులు భూమికి దిగి రావడానికి కృషి చేస్తుంటారు. ఈ మానవాళికి, పరమ గురు పీఠానికి గూడా ఒక పటిష్టమైనటువంటి రాకపోకలు ఏర్పరచాలి. ఎప్పుడైతే మనం ఈ పౌర్ణమి ధ్యానం చేస్తామో, ఆ పరమ గురువులతో మనకు అనుసంధానం ఏర్పడుతుంది. శంబాల అంటే ఒక ఈ భూమి పైన ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లాగా. ఒక జిల్లాకి కలెక్టర్ ఆఫీస్ ఎలాగుంటుందో, ఒక సెక్రటేరియట్ ఎలాగుంటుందో, ఒక రాష్ట్రానికి ఒక పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ గూడా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఒక మీటింగ్స్ ఎలాగైతే జరుగుతుంటాయో, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లాగా. అంటే సెక్రటేరియట్ అనుకోవచ్చు స్టేట్‌కి. అలా అక్కడ ప్రణాళికలు ఏమేం చేయాలి, ఏంటి అనేది అమలు చేసేటువంటి ఒక ప్లేస్. ఈ భూమి మీద అనేక ప్రణాళికలు రానున్న రోజుల్లో మనం ఏం జేయాలి? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. దానికి ఏం జేయాలి? కరోనా వచ్చింది. ఏం జేయాలి? సో, ఎలాంటి మార్పులు జేయాలి? ఎలాంటి పరిస్థితులొస్తే వీళ్ళు మాట వింటారు? వీళ్ళని ఏ విధంగా వీళ్ళని తీసుకెళ్ళాలి? ఇవన్నీ కూడా శంబాలలో జరుగుతుంటాయి. అలాగే పరమ గురువులు ఎప్పుడు గూడా మానవాళి శ్రేయస్సు కోసం అక్కడ మీటింగ్స్ జరుగుతుంటాయి. వీళ్ళతో మనకు అనుసంధానం ఏర్పడినప్పుడు తదనుగుణంగా మన జీవితాలు మార్పులు చేసుకుంటాం. కాబట్టి మనము ఈ పౌర్ణమి రోజుల్లో అందరికీ ఉంటుంది నేను గూడా సేవ జేయాలి అని. కానీ కుటుంబం, భర్తకనుకుంటే భార్య సహకరించదు. భార్య అనుకుంటే భర్త సహకరించడు. లేదా కుటుంబ సభ్యులు, లేకపోతే ఆర్థిక పరిస్థితులో, లేకపోతే ఏదో ఒక ఆటంకం కలుగుతుంటుంది. అనారోగ్య సమస్యలో, వాళ్ళు ముందుకెళ్ళడానికి ఏదో ఒక అడ్డుపడుతూ ఉంటుందనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆటంకాలన్నీ లేకుండా ఉండాలంటే, ఒక 6 నెలలు సమయాన్ని మనం ఈ పౌర్ణమి ధ్యానం జేస్తే, సామూహిక ధ్యానం జేస్తే, ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా వాళ్ళు సేవా రంగంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఒక 3 విధాలుగా మనం తీసుకున్నట్లయితే సమర్పణ భావం. విశ్వానికి సరెండర్ అవ్వడం, తర్వాత కనెక్ట్ అవ్వడం, రెండోది, మూడోది సేవ జేయడం. ఈ విధంగా ఉంటుంది. పౌర్ణమి అనేది మొదటి 6 నెలలు మనం సాధన చేసి మనం సరెండర్ అయిపోతే ఏమైనా గాని, నేను విశ్వ కళ్యాణం కోసం పనిజేస్తాను అని ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, మిగతా 6 నెలల్లో మనం సేవలోకెళ్ళిపోతాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా. కాబట్టి పౌర్ణమి ధ్యానం అనేది చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్క జీవితంలో గూడా చాలా విశిష్టమైంది. ఈ పౌర్ణమి సామూహికంగా జేయాలి. వ్యక్తిగతంగా సింగిల్‌గా మనం చేసినట్లయితే, ఆ అనంతమైన శక్తులు తీసుకున్నప్పుడు మనకు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో, మనసులో, భావాల్లో. ఈ యొక్క కిందున్నటువంటి ఈ 3 చక్రాలు, ఈ 3 శరీరాలకి ఫిజికల్ సిస్టమ్‌లో ఒక డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా గాకుండా సామూహికంగా జేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్‌ని ఎదుర్కోవడమే గాకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు గూడా పొందొచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్. సో, అందరి విశ్వ కళ్యాణం కోసం పనిజేసినప్పుడు మనం గూడా అందులో ఉంటాం. ఒక అనంతమైన శక్తి సపోజ్ ఒక కాలువ వేసామనుకోండి మన పొలంలోంచి, మన పొలానికి గూడా నీళ్ళొస్తాయి. అది అందరికీ ఉపయోగపడతాయి. మన కోసం మన స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా. ఎప్పుడు గూడా నిస్వార్థంగా మనం ప్రజా శ్రేయస్సు కోసం, పరమార్థం కోసం పనిజేస్తుండాలి. మహాభారతంలో శకునితో ఒకసారి కృష్ణుడు ఈ విధంగా అంటాడు. "నీవు ఎప్పుడూ గూడా నీ స్వార్థం కోసమే పనిచేస్తుంటావు.
మరి నేను పరమార్థం కోసం పనిచేస్తుంటాను. నీ స్వార్థంతో నీవేం సాధించావు? గాంధారం నుంచి హస్తినకు, హస్తిన నుంచి ఇంద్రప్రస్థకు ఇలా తిరుగుతూనే ఉన్నావు. నీ జీవితం అంతా నీ రాజ్యాన్ని వదిలిపెట్టి పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ ఇంతకాలం తిరుగుతూ ఉన్నావు. ఏం సాధించావు నువ్వు? జీవితం అయిపోయింది. చివరికి నువ్వు సాధించిందేమి లేదు, శూన్యం. కానీ మరి నేనెప్పుడూ నిరంతరం ఆనందంగానే ఉన్నా. ఎలాంటి పరిస్థితిలోనైనా. నేనెప్పుడు గూడా ప్రజా శ్రేయస్సు కోసం, పరమార్థం కోసమే పనిచేశా. సో, పరమార్థం కోసం పనిచేసే నాతో సమానమైన బుద్ధిశాలి నువ్వే ఈ భూమి మీద. కానీ నువ్వు స్వార్థం కోసం పనిచేశావు. నేను పరమార్థం కోసం పనిచేశా. అది డిఫరెన్స్. కాబట్టి మనము విశ్వ కళ్యాణం కోసం ఎందుకు పనిచేయాలి అంటే, అనంతమైన శక్తిని విశ్వం కోసమే పనిచేయాలి. ఎందుకు? పరమార్థం కోసం పనిచేసేవాడే పరమాత్ముడవుతాడు. లేదా స్వార్థంగా, నికృష్టంగా బతుకుతాడు. తన కోసం తాను చేసుకుంటే అది రాక్షసత్వం. ప్రజల కోసం, విశ్వ కళ్యాణం కోసం చేస్తే అది దైవత్వం. సో, మనమంతా దేవుళ్ళం. ఆ దేవుళ్ళము అనే సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ శక్తుల్ని సరైన రీతిలో గ్రహించడం అనే ప్రక్రియలో ధ్యానంలో నిష్ణాతులైన వాళ్ళ ద్వారా ఈ సామూహిక ధ్యానాలు నిర్వహించుకొని, అక్కడ వ్యర్థమైన ప్రసంగాలు, అనుభవాలు చెప్పడాలు ఈ పౌర్ణమి రోజుల్లో ఉండకూడదు. పౌర్ణమి రోజుల్లో మౌనము, ధ్యానం. అనవసరపు ఆలోచనలు, అనవసరమైపోయే మాటలు, అనవసరమైన చేష్టలు అసలే ఉండకూడదు. చక్కగా ఆ విశ్వ కళ్యాణం, విశ్వం నుంచి వచ్చినటువంటి ఆ శక్తులను మనం తీసుకొని విశ్వ కళ్యాణం కోసమే పనిచేయాలి. సైలెంట్‌గా ఉండాలి. మౌనం చాలా ప్రధానమైనది. సో, అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక వికాసపు స్థాయి, స్పందనశీలత మరి మన సన్నాహాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. మన శరీరము, మనస్సు, ఆత్మల యొక్క పవిత్రత మన ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నాం అనే విషయం, ఆ విషయం మీదే మన స్పందన అనేది, ఆ స్పందనశీలత అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క రిసీవింగ్ కెపాసిటీ, ఆ అనంతమైన శక్తి యొక్క రిసీవింగ్ కెపాసిటీ, మన ప్రయత్నం, మనం ఎంత పవిత్రంగా ఉన్నాం అనే దానిపైన ఇది చాలా ఇంపార్టెంట్. మన శరీరాన్ని, మన మనస్సుని, మన భావాల్ని మనము ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత పవిత్రంగా, అంత అనంతమైన శక్తిని మనం తీసుకుంటాం. ఆ యొక్క పరమ గురువులతో మనం అనుసంధానం అవుతాం. వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఆహారం ఇవన్నీ గూడా ఈ రోజుల్లో, ఈ పౌర్ణమి రోజుల్లో కూడదు. ఈ 3 ప్రధానమైన పౌర్ణమిలనేవి చాలా విశిష్టమైనవి. ఈ పౌర్ణమిల యొక్క ఉద్దేశ్యం సమాచార వినిమయం. అదే ఎరుకతో కూడినటువంటి పురోభివృద్ధికి ఆయువు పట్టు వంటిది. మన ఆత్మతోనే కాకుండా ఇతర ఆత్మలతో, పరమ గురువులతో, మరి శంబాలతో అనుసంధానం ఏర్పరచుకునే ఈ సమయం చాలా విశిష్టమైంది. గ్రహాంతర మరి విశ్వశక్తి కేంద్రాలతో సమాచార వినిమయం అనే ప్రక్రియను ఎలా చేయాలో నేర్పుతుంది. ఈ సమాచారాన్ని గ్రహించడం, తనలో విలీనం చేసుకోవడం, మరి దాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఒక మాధ్యమంగా తయారయ్యేటువంటి ప్రక్రియ. దీన్నే ఇనిషియేషన్ అంటారు. యోగ దీక్ష అని కూడా అంటారనమాట. ఈ సమాచార వినిమయాన్ని మెరుగుపరుచుకోవడానికి మరి మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడం మనం చేయవలసినవి. మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హాయిగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాస. హాయిగా, శాంతంగా. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. ఈ సమాచార వినిమయాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి మరి మరింత సమర్థవంతంగా నిర్వహించాలి అంటే మనం చేయవలసిన పనులు, ఒకటి, శక్తిని స్వీకరించడం అనే ప్రక్రియను ఆటంకపరచకుండా, మరి స్వీకరించిన శక్తిని, సమాచారాన్ని నష్టపరచకుండా, ఇందుకు మాధ్యమాలైనటువంటి మన శరీరాలను లేదా కోశాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఆ సమాచారాన్ని మనం తీసుకొని ఆ సమాచారాన్ని నష్టపరచకుండా మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మన శరీరాన్ని చాలా పవిత్రంగా, శక్తివంతంగా ఉంచుకోవాలి. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. పరిశూన్యమే పరిశుద్ధత. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం.
మన ఆలోచనలు శూన్యం చేసుకుంటే భావాలు శూన్యమవుతాయి. భావాలు శూన్యం చేసుకుంటే ఈ ఆలోచనలు శూన్యం కావాలంటే ఆహారాన్ని శుద్ధం చేసుకోవాలి. ఆహార శుద్ధత ఆలోచన శుద్ధత, ఆలోచన శుద్ధతే మన శరీర శుద్ధత, మన మాట శుద్ధత, మన భావాల శుద్ధత, ఇవన్నీ పరిశుద్ధంలోకి వస్తాయి. మన ప్రయత్నం సరైనటువంటి ఆహారం, సరైనటువంటి ఆలోచనలు, మౌనం, కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. గ్రహించబడినటువంటి పలు విధాలైనటువంటి అనుభూతులను సమన్వయం చేసుకొని వాటిని మనలోనే పొందుపరుచుకోవాలి. గ్రహించబడినటువంటి పలు విధాలైనటువంటి అనుభూతులను, ఫీలింగ్స్ సమన్వయం చేసుకొని వాటిని మనలోనే పొందుపరుచుకోవాలి. అందుకోబడినటువంటి సందేశాన్ని అతి తక్కువ నష్టం జరిగే రీతిలో అందరికీ అందజేయగలిగేటువంటి సమర్థవంతమైన సహచరులను ఎంచుకోవడం మంచిది. సందేశాలను గ్రహించడానికి మరింత మెరుగైన విధానాన్ని అలవరుచుకోవాలి. మనం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే ఆ అనంతమైన విశ్వం నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని, శక్తిని మనం తీసుకొని దాన్ని ప్రపంచానికి ఎలా అందించాలో అందించగలుగుతాం. ఉన్నత శక్తులతో అస్తవ్యస్తము, అస్థిమితము, మరి లోపభూయిష్టమైనటువంటి రీతిలో సంబంధం ఏర్పరచుకోవడం వలన ఈ సమాచార వినిమయాన్ని సాగించే మన శక్తి వ్యవస్థకు విపత్కరమని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ ప్రమాదం మన ద్వారా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోకి ప్రవేశించి వినాశనానికి కారణమవుతుంది. హాయిగా శ్వాసను గమనిస్తున్న శ్వాస మీద ధ్యాస. ఒక్కోసారి దారి సుగమంగా ఉన్నప్పుడు సమాచారం పొందడం తేలికవుతుంది, కానీ ఉధృత శక్తులను తట్టుకునేంత సామర్థ్యం మన శరీరాలకు లేకపోతే మన శక్తి వ్యవస్థలో చీలిక ఏర్పడుతుంది. తగినంత సన్నాహము, సంసిద్ధత లేకుండా ఎక్కువ వోల్టేజ్ గల శక్తిని గ్రహించిన వ్యక్తి పిచ్చివాడవుతాడు లేదా మతిస్థిమితం కోల్పోతాడు. ఎందుకంటే ఆ శక్తి అతని వ్యక్తిత్వంలోని బలహీనతలను బలంగా ముట్టడించి వాటిని మరింతగా పెద్దగా చేయడం వలన ఆ వ్యక్తి తన శక్తిని కోల్పోయే విధంగా లీకేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా వక్రీకరించబడినటువంటి లేదా పెడత్రోవ పట్టినటువంటి శక్తులే వినాశనానికి, క్షీణ వ్యవస్థకు కారణమవుతాయి. ఈ 7 రోజుల్లో మనం ప్రేమ, కాంతి, శక్తి, ఉన్నతమైన ఆనందాన్ని మరింతగా వ్యక్తం చేసేందుకు ఎక్కువ కృషి చేయడం ద్వారా మనం దివ్యమైనటువంటి శక్తులను గ్రహించే శుద్ధమైన మాధ్యమాలుగా తయారు కాగలుగుతాం. పౌర్ణమి కాలం అనేది ధ్యానులకు మరి యోగ దీక్షను పొందినటువంటి వారికి సువర్ణ అవకాశాలు అయితే, సగటు మనుషులకు మాత్రం కష్టకాలం అని చెప్పవచ్చు. సరైనటువంటి సంసిద్ధత లేని వారు ఈ సమయంలో తీవ్రమైన ఉత్తేజితులై తుచ్చమైన మరి అలవి కానటువంటి కోరికలను తెచ్చుకోవడం కోసం తమ శక్తి కేంద్రాలను లేదా చక్రాలను విపరీతంగా ఉపయోగించడం వంటి పనులు చేస్తారు. ఈ విధమైన శక్తి దుర్వినియోగం మరియు వక్రీకరణను సాధ్యమైనంతగా తగ్గించేందుకు గాను ప్రతి పౌర్ణమి సమయంలో ధ్యానులు ఈ శక్తులను గ్రహించి తమలో విలీనం చేసుకోవడం చేయాలి. అదే సమయంలో అందరూ తమను తాము ఉన్నత చైతన్యపు స్థాయికి చేర్చుకోవడంలో వీరు సహాయపడాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తున్న చక్కటి సంగీతంతో ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.